హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. సో టెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్లో 30 మార్క్స్కి ఎగ్జామ్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. దానికోసం మీరు మనం ఇప్పుడు పిల్లలు చదివేటటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు చదివేటటువంటి టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే 6th to ఇంటర్మీడియట్ వరకు చదవాలి, అండ్ ఎస్జిటి వాళ్ళైతే 3rd to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ని చదవాలి. ఆ టెక్స్ట్ బుక్ మీద కంప్లీట్ అవగాహన ఉన్న వాళ్ళే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. 10th and 11th ఎగ్జామ్స్ రాశారు. సో రాసిన వాళ్ళు చెప్పేటటువంటి ఫీడ్బ్యాక్ నుంచి బేస్ చేసుకుని చూస్తే ఎక్కువగా కూడా టెక్స్ట్ బ్యాక్ బేస్డ్ గ్రామరే అండ్ వెకాబులరీ మీద, లెసన్స్ మీద, ఇలా అన్ని రకాలుగా కూడా టెక్స్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. సో కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ముందు రాయాల్సినటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తను తీసుకుంటే కొంచెం బెటర్ స్కోర్ చేసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లెసన్స్ అన్ని చదవాలంటే ఇప్పుడు మనకి టైం టేకింగ్ ప్రాసెస్. సో అంత టైం కూడా లేదు కాబట్టి ఇప్పుడు మీకు క్విక్ రివిజన్ లాగా క్వశ్చన్స్ ద్వారా మీరు లెసన్ని కంప్లీట్ చేయడానికి మనం ఇప్పుడు ఒక 45 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో మీకు అందించబోతా ఉన్నాను. ఈ 45 క్వశ్చన్స్ మీకు ఇస్సాక్ అజిమోవ్ గారు రాసినటువంటి ద ఫన్ దే హ్యాడ్ అని 9th క్లాస్లో ఉన్నటువంటి లెసన్. ఇది 9th క్లాస్ ఫస్ట్ లెసన్. సో ఆ లెసన్ మీద మీకు 45 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో మీకు అందించబోతా ఉన్నాను. సో వీడియో కనుక మీరు ఉపయోగకరంగా ఉందని ఫీల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం అసలు ఈ లెసన్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు అదంతా ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్పి స్టోరీ గురించి, ఆ తర్వాత మీకు క్వశ్చన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ద ఫన్ దే హ్యాడ్ అనే లెసన్ని మనం సెట్ ఇన్ ద ఇయర్ 2157 అంటే 2157 ఇయర్లో ఉన్నట్లుగా రాశాడు అనమాట ఈ యొక్క లెసన్ని అజిమోవ్ గారు. ఇప్పుడు ఇదేం చెప్తుందంటే ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అంటే భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుంది, అక్కడ భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ ప్రపంచంలో వేర్ చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ మెకానికల్ టీచర్స్ ఎట్ హోమ్. అయితే అక్కడ ఈ 2157వ సంవత్సరానికి వెళ్ళేసరికి అక్కడ పిల్లలకి స్కూల్ ఉండదు. స్కూల్ అంటే ఏంటో తెలియదు, ప్లే గ్రౌండ్ ఉండదు, ఏమీ ఉండవు. జస్ట్ ఒక మెకానికల్ టీచర్ అంటే రోబో టీచర్స్ ఉంటారు. ఆ రోబో టీచర్సే అన్నీ చెప్తారు. అంటే ఇంట్లోనే ఒక గదిలో ఒక కంప్యూటర్ రూమ్లోనే అంత స్కూల్ కూడా అయిపోతుంది అనమాట. అలా ఉండబోతుంది అని అలా ఫ్యూచరిస్టిక్గా అంటే భవిష్యత్తుని ఊహించినట్లుగా ఇక సైంటిఫిక్ ఏమంటారు దీన్ని, సైన్స్ ఫిక్షన్ అంటారు దీన్ని. సైన్స్ ఫిక్షన్లో రాయడం జరిగింది అనమాట. సో ద స్టోరీ ఫాలోస్ మార్గి an 11 years old girl. ఇందులో మార్గి అనేటటువంటి ఈ అమ్మాయి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ అమ్మాయి 11 years old girl, ఓకేనా. సో 11 years old girl అండ్ ఇంకొక బాబు ఉంటాడు 13 years old అండ్ హిజ్ నేమ్ ఈస్ టామీ. ఈ ఇద్దరు కూడా మెయిన్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ హూ డిస్కవర్ అన్ ఓల్డ్ ప్రింటెడ్ బుక్ అబౌట్ ద స్కూల్స్ ఆఫ్ ద పాస్ట్. అయితే ఇతను ఏం చేస్తాడంటే అతనికి ఒక బుక్ దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక లాఫ్ట్ ఉంటుంది. ఆ లాఫ్ట్ పైన ఆ బుక్ దొరుకుతుంది అనమాట. ఆ బుక్ దొరికినప్పుడు తనకి అదేంటి అనేది తెలియదు. ఏంటి అని తెలియనప్పుడు ఈ టామీ అనే బాయ్ చెప్తాడనమాట ఆ బుక్ ఏంటి అసలు. ఒక ప్రింటెడ్ బుక్ అంటే 2157 సంవత్సరానికి పిల్లలకి ఒక స్కూల్ అనేది ఉండేదని, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళని పిల్లలు అందులోనే అంటే కనెక్టెడ్గా కూర్చుని ఒక చోట కూర్చుని ఒక కమ్యూనిటీ లాగా చదువుకునే వాళ్ళని, ఏదైనా నేర్చుకునే వాళ్ళని ఆ అమ్మాయికి తెలియదు అనమాట. అలాంటి పరిస్థితి వస్తుంది అంటా ఉన్నాడు. అప్పుడు ఈ 13 years old బాయ్ తనకి అసలు ఆ బుక్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాంటి వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళంట, వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే అది నోట్బుక్లో రాసేవాళ్ళంట అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఓకే. సో మార్గి dislikes her mechanical teacher and is amazed to learn that earlier children learned together in real schools taught by humans
అండ్ షేర్డ్ ఫన్ ఎక్స్పీరియన్సెస్. అయితే ఇది విన్నటువంటి ఈ మార్గీకి ఏమవుతుందంటే, ఈ 11 ఇయర్స్ ఓల్డ్ గర్ల్‌కి ఓ మై గాడ్! నా అంటే మనకంటే ముందున్నటువంటి పిల్లలందరూ కూడా స్కూల్‌కి వెళ్ళేవాళ్ళా? ఒక స్కూల్ అనే ఒక వాతావరణం ఉండేదా? అందులో పిల్లలందరూ కూర్చొని నేచురల్‌గా నేర్చుకునేవాళ్ళా? అంటే టుగెదర్ కలిసి నేర్చుకునేవాళ్ళా ఏదైనా? అంటే స్కూల్స్ అనేవి ఉండేవా? అండ్ వాళ్ళకి నేర్పేవందరూ కూడా హ్యూమన్ టీచర్సా? టాట్ బై హ్యూమన్స్ మనుషులు నేర్పించేవాళ్ళా టీచర్స్‌గా ఉండి? అని ఇవన్నీ వినేసరికి తను బాగా సర్ప్రైజ్ అవుతుంది. అమేజ్ అవుతుందనమాట. చాలా వండర్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంది. ఓహ్ మై గాడ్! ఎందుకని అలా ఫీల్ అయిందంటే, ఇప్పుడున్నటువంటి తనకున్నటువంటి ఈ మెకానికల్ టీచర్ వల్ల తనకి నచ్చట్లేదు. మెకానికల్ టీచరు ఆ గదిలోనేమో స్లీపింగ్, ఈ గదిలోనేమో స్కూలు, ఆ గదిలో హోంవర్క్ ఇదంతా హోంవర్క్ అంటే కూడా అన్ని కంప్యూటర్‌లోనే. అన్నీ ఇంట్లోనే. ఒక ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లలతో ఆడుకోవడం ఉండదు. అండ్ స్కూల్‌కి వెళ్ళడం అనేది ఇదేమి ఉండదనమాట. అందుకని తనంతా చాలా ఐసోలేటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటది. సో, షీ బిగిన్స్ టు ఇమాజిన్ హౌ ఎంజాయబుల్ లెర్నింగ్ మస్ట్ హావ్ బీన్ ఇన్ ద ఓల్డ్ టైమ్స్. ఇప్పుడు తను ఊహించుకుంటుందనమాట. అసలు ఆ రోజుల్లో అలా ఉండేదా? అంత హ్యాపీగా ఉండేదా? అంత హ్యాపీగా పిల్లలు నేర్చుకునేవాళ్ళా స్కూల్‌కి వెళ్ళి? అబ్బా! ఆ రోజులే బాగున్నాయి కదా! అలా ఊహించుకుంటూ ఉంటదనమాట. సో, ఇది మీకు టోటల్ స్టోరీని ఒక చిన్న అంటే ఒక సమ్మరైజ్ చేస్తే మీకు ఇలా ఉంటుంది స్టోరీ. అంతా దీని చుట్టూనే తిరుగుతుందండి ఈ పాయింట్స్ చుట్టూ. అయితే ఇక్కడ మీకు సెంట్రల్ థీమ్ అసల మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఈ యొక్క స్టోరీ యొక్క కాన్సెప్ట్. ఈ సమ్మరీ అంటే ఏంటంటే టోటల్ లెసన్ అంతన్ని కంప్రెస్ చేసి ఫ్యూ వర్డ్స్‌లో చెప్పేయడం. అండ్ సెంట్రల్ థీమ్ అంటే ఏంటి? అసల ఏ విషయం గురించి తను బాగా స్ట్రెస్ చేశాడు, తను పాయింట్ ఔట్ చేశాడనేది ఇక్కడ సెంట్రల్ థీమ్. The story explores the contrast between future automated education and traditional human schooling. ఓకే. ఈ రెండింటిని మధ్య ఆ యొక్క వర్సెస్ అంటే అపోజిట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఏంటి దేని మధ్యన? ఫ్యూచర్ ఆటోమేటెడ్ ఎడ్యుకేషన్. ఫ్యూచర్ ఆటోమేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ డిపెండెడ్ ఎడ్యుకేషన్. అంటే టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి అంతా జరిగిపోతుందనమాట. అంటే హ్యూమన్ వర్క్ అనేది చాలా తగ్గిపోద్ది. అసలు పార్టిసిపేషన్ అనేది ఉండకపోవచ్చు. అదీను అండ్ ట్రెడిషనల్ హ్యూమన్ స్కూలింగ్ అంటే ఓల్డెన్ డేస్‌లో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి హ్యూమన్ స్కూలింగ్‌తో దీని రెండింటికి భేదాల్ని వివరిస్తూ తను ఈ లెసన్ రాయడం జరిగింది. ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే వాల్యూ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక పాయింట్ అయితే, ద జాయ్ ఆఫ్ కమ్యూనిటీ లెర్నింగ్ అంటే అందరూ కలిసి ఒకేలా నేర్చుకోవడం అనేది ఇంకొక పాయింట్. అది అంత ఇంపార్టెంట్ ఈ 2 అనేది తను హైలైట్ చేయడం జరిగింది ఇందులో. అంటే మనుషులు కలిసి ఉండాలి. వాళ్ళ మధ్యన సంబంధాలు, బాంధవ్యాలు అలా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఉండాలి. అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండాలి. అని తను బాగా హైలైట్ చేయడం జరిగింది ఇక లెసన్‌లో. అది సెంట్రల్ థీమ్. అండ్ ఇంకా చూస్తే హౌ టెక్నాలజీ మే చేంజ్. ఓకేనా? మనకి టెక్నాలజీ ఎలా అయినా మారొచ్చు. బట్ నాట్ రీప్లేస్ ద ఎమోషనల్ అండ్ సోషల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. టెక్నాలజీ ఏ విధంగానైనా మారొచ్చు గానీ, బట్ నాట్ రీప్లేస్. కానీ ఎమోషన్స్‌ని, సోషల్ యాస్పెక్ట్స్‌ని ఆ ఎడ్యుకేషన్‌లో రీప్లేస్ చేయలేవు, చేయకూడదు గూడా. అంటే ఎమోషన్స్‌ని రీప్లేస్ చేయలేదు టెక్నాలజీ అనేది. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలదు. టెక్నాలజీ అడ్వాన్స్డ్‌గా వర్క్ చేయగలదు గానీ, ఆ ఎమోషన్ మ్యాన్‌కున్నటువంటి అంటే మనిషికున్నటువంటి ఆ ఎమోషన్‌ని మాత్రం ఎక్కడా కూడా రీప్లేస్ చేయలేదు టెక్నాలజీ అనేది. ఓకే. అండ్ అదే విధంగా ఇప్పుడు మెసేజ్ అసలు మోరల్ ఏంటి? ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకునే మోరల్ ఏంటంటే, టెక్నాలజీ కెన్ సపోర్ట్ లెర్నింగ్. మనం నేర్చుకునే విధానంలో ఆ పద్ధతిలో ఆ యొక్క అంటే మనం అనుసరించే విధానాల్లో టెక్నాలజీ ఉండొచ్చు. బట్ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ టీచర్స్. కానీ అసలు కంప్లీట్‌గా మనిషినే టెక్నాలజీని రీప్లేస్ చేయకూడదు. మనిషినే పక్కన పెట్టేసి కంప్లీట్‌గా టెక్నాలజీని మనం యూజ్ చేయకూడదు. సోషల్ లెర్నింగ్, ఫ్రెండ్‌షిప్, షేర్డ్ ఎక్స్‌పీరియన్సెస్ మేక్ ఎడ్యుకేషన్ ఎంజాయబుల్. ఇవన్నీ కూడా సోషల్ లెర్నింగ్ ఉండాలి. అంటే కలిసి నేర్చుకోవాలి ఏదైనా సరే. కలిసికట్టుగా ఉండాలి. నేర్చుకునేది పిల్లలందరూ కూడా కలిసి ఒకలా నేర్చుకోవాలి.
అండ్ అదేవిధంగా ఫ్రెండ్షిప్ ఉండాలి, ఒకరికి ఒకరికి సంబంధాన్ని బిల్డప్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవాలి, ఒకరితో ఒకళ్ళ వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎంజాయబుల్గా ఉంటుంది, అది జాయ్ఫుల్ లెర్నింగ్ ఉంటుంది అక్కడ. లేదంటే మెకానికల్ అయిపోతుంది కంప్లీట్గా. బుక్స్ అండ్ హిస్టరీ హెల్ప్స్ అస్ అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ ఆర్ ఫర్గాటన్. ఇప్పుడు బుక్స్ అండ్ హిస్టరీ ఈ రెండు కూడా మనకి ఏం చేస్తాయంటే, ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, అదేవిధంగా అప్రిషియేట్ చేస్తాయి. అప్రిషియేట్ చేయడం అంటే దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్ మైనస్ అన్నీ కూడా మనకి తెలిసేలా చేస్తాయి. దట్ వీ హ్యావ్ లాస్ట్ ఆర్ ఫర్గాటన్, మనం మర్చిపోయినటువంటి విషయాలని లేదా మనం ఎప్పుడో వదిలేసినటువంటి విషయాల్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాయి అవి. హిస్టరీ అండ్ బుక్స్ అనేవి అవి ఇంపార్టెంట్. ఇప్పుడు తను ఏమనుకుంటుంది, మార్గి అనేది బుక్ అంటే అంత సర్ప్రైజ్ అవుతుంది చూడగానే. అంటే బుక్ అంటే ఇలా ఉంటుందా, దీన్ని బుక్ అంటారా, అంటే మన ఫోర్ ఫాదర్స్ ఇవన్నీ వాడారా అని సర్ప్రైజ్. అంటే బుక్స్ కూడా లేవు అప్పుడు, కంప్లీట్ డిజిటల్ అనమాట. మన కంప్యూటర్ మీదే ఉండేదన్నమాట అంతా. అలా ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ వెన్ ఇట్ ఈస్ ఇంటరాక్టివ్. లెర్నింగ్ అనేది ఇంకా అర్థవంతంగా మారుతుంది ఎప్పుడైతే ఆ ఇంటరాక్షన్ ఉంటుందో, పిల్లలకి ఒకరికి ఇంటరాక్టివ్గా లెర్నింగ్ ఉంటుందో అప్పుడు అది ఇంకా అర్థవంతంగా ఉంటుంది. అది ఇప్పుడు జస్ట్ కంప్యూటర్ ముందు పెట్టుకుని చదువుతూ ఉంటే అది మెకానికల్ అవుతుంది. అంటే ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటే అది జాయ్ఫుల్గా ఉంటుంది, కొలాబరేటివ్గా ఉంటుంది. అండ్ అక్కడ ఒక లైఫ్ ఉంటుంది, ఒక హ్యూమన్ లైఫ్ అనేది ఉంటుంది ఆ లెర్నింగ్లో, జాయ్ఫుల్గా ఉండి. అది మనకి ఇక్కడ మోరల్ మనం చెప్పేది. అంటే కంప్యూటర్ అనేది ఒక టెక్నాలజీ అనేది అసిస్టెంట్గా మాత్రమే పనిచేయాలి, కానీ కంప్లీట్గా మనిషిని రీప్లేస్ చేయకూడదు. చేస్తే మనిషి లైఫ్ అనేది అర్ధరహితంగా తయారవుతుంది అని ఇక్కడ మనకి మెసేజ్ చెప్తా ఉందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మనకి టెట్లోను లేదా డిఎస్సిలోను ఈ అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా క్విక్గా నేను చెప్తాను. మీకు స్టోరీ అనేది ఆల్రెడీ అర్థమైంది కదా, సో దీన్ని బట్టి మీరు ఆన్సర్స్ అనేవి స్పీడ్గా చేసేయచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం 45 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఈ 45 క్వశ్చన్స్లో మిగతా టెక్స్టువల్ గ్రామర్, టెక్స్ట్ బ్యాక్ ఉన్న గ్రామర్, వొకాబులరీ కంప్లీట్గా ఉన్నాయన్నమాట. సో మార్క్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు ఈ లెసన్లో కనుక మీకు క్వశ్చన్ వస్తాయి. సో చూడండి, ఇప్పుడు కాంప్రహెన్షన్ బేస్డ్ అంటే లెసన్ మీద మనకు క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటాయి చూడండి. అండ్ హూ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. క్యారెక్టర్స్ ఎవరు ఇక్కడ? మెయిన్ క్యారెక్టర్స్ ఈ స్టోరీలో వచ్చేసరికి మాగీ అండ్ టామీ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మార్గీ అండ్ టామీ అనే వీళ్ళిద్దరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ ఈ స్టోరీలో. నెక్స్ట్, వాట్ డిడ్ టామీ ఫైండ్ దట్ ఎక్సైటెడ్ బోత్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఈ టామీ అనేవాడు ఏం కనుక్కున్నాడు, ఏముంది అక్కడ కనుక్కున్నట్లు ఏ ప్రింటెడ్ బుక్ ఉందన్నమాట. ఇది వాళ్ళు చూసింది, రైట్. అండ్ నెక్స్ట్, వై డిడ్ మార్గీ హేట్ హర్ మెకానికల్ టీచర్. అయితే మార్గీ ఎందుకని తన యొక్క మెకానికల్ టీచర్ని హేట్ చేస్తుంది? మెకానికల్ టీచర్ని హేట్ చేయడానికి కారణం ఏంటంటే షీ గాట్ లో మార్క్స్ ఇన్ జియోగ్రఫీ. ఇది లెసన్లో ఇచ్చినటువంటి రీజన్ అండి. తను జియోగ్రఫీలో లో మార్క్స్ స్కోర్ చేస్తూ ఉంటుంది, ఆవిడకి అర్థం కాక అంతా కూడా స్కోర్ లెస్గా ఉంటుంది అనమాట. అందుకని తను ఆ జియోగ్రఫీ మెకానికల్ టీచర్ని హేట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ సర్ప్రైజ్డ్ మార్గీ ద మోస్ట్ అబౌట్ ఓల్డ్ స్కూల్స్ గురించి మార్గీని బాగా సర్ప్రైజ్ చేసినటువంటి విషయం ఏంటి అంటా ఉన్నాడు. చిల్డ్రన్ వర్ టాట్ బై హ్యూమన్ టీచర్స్. ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉన్నటువంటి విషయం. ఒక చిల్డ్రన్ అనేవాళ్ళు హ్యూమన్ టీచర్స్ చేత అక్కడ బోధించబడేవాళ్ళు అంట. అందుకని ఆవిడ బాగా సర్ప్రైజ్ ఫీల్ అయింది. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ద స్టోరీ సెట్. ఇక్కడ మనకి ఏ ఇయర్లో స్టోరీ సెట్ చేస్తాడు ఇక్కడ చూస్తే మనకి 2157 ఆ ఇయర్ అనమాట. అండ్ నెక్స్ట్, వై డిడ్ స్కూల్స్ ఆఫ్ ద పాస్ట్ సీమ్ ఫన్ టు మార్గీ. పాస్ట్లో ఉన్నటువంటి స్కూల్స్ అంటే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి స్కూల్స్ బాగా ఫన్గా ఉండేయని ఎలా అనుకుంటుంది? తను చూడలేదు కదా, ఆయన ఎలా అనుకుంటుంది అలా ఉండేవి అని? ఎందుకనంటే చిల్డ్రన్ కుడ్ లెర్న్ టుగెదర్. చిల్డ్రన్ అనేవాళ్ళు కలిసి నేర్చుకునేవాళ్ళు కదా, పిల్లలు కలిసి ఉంటే ఏమంటారు, ఫన్నే కదా ఉంటుంది. అందుకని తను అలా ఊహించుకోగలిగింది అనమాట.
నెక్స్ట్, వాట్ డస్ ద కంట్రీ ఇన్స్పెక్టర్ డూ? అయితే ఇప్పుడు తన ఇక కంప్యూటర్ ఉంది కదా, మెకానికల్ టీచర్. ఆ యొక్క మెకానికల్ టీచరు చెడిపోయింది అనుకోండి, అంటే కంప్యూటర్ రిపేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ మదరు ఇక కంట్రీ ఇన్స్పెక్టర్ కాల్ చేస్తుంది అనమాట. కంట్రీ ఇన్స్పెక్టర్ వస్తాడు, అంటే మెకానిక్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే మన టర్మ్లో. ఓకే, అండ్ హార్డ్వేర్ మెకానిక్. సో ఇక్కడ అతను ఏం చేస్తాడు, రిపేర్స్ మెకానికల్ టీచర్స్. అంటే మెకానికల్ టీచర్ అంటే కంప్యూటరే, ఆ కంప్యూటర్స్ ని రిపేర్ చేస్తాడు తను. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ టామీస్ యాటిట్యూడ్ టువర్డ్ ప్రింటెడ్ బుక్స్? ఇక ప్రింటెడ్ బుక్స్ పట్ల టామీకి ఉన్నటువంటి యాటిట్యూడ్ అంటే ఆలోచన ఏంటి, తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటా ఉన్నాడు. ఇది తన ఉద్దేశం ఏంటంటే, హీ థాట్ దే వర్ యూజ్లెస్. ఓకే, హీ థాట్ దే వర్ యూజ్లెస్ అంటే అంటే మనకి ప్రింటెడ్ బుక్స్ అనేవి ఉపయోగంగా ఉండవు అని అంటా ఉన్నాడు. ఎందుకనంటే ఈ టామీ ఉన్నాడు కదా, ఈ టామీ అనేవాడు మెకానికల్ టీచర్ని, మెకానికల్ లైఫ్ని ఇష్టపడతాడు. కానీ మార్గి మెకానికల్ టీచర్ని, మెకానికల్ లైఫ్ని ఇష్టపడదు. ఓకే, అక్కడ జస్ట్ తను ఏంటంటే ఇవన్నీ వేస్ట్, క్యాజువల్, మనకి అన్ని కూడా ప్రింటెడ్ డిజిటల్ ఉన్నాయి కదా అని అంటాడు టామీ. సో అందుకని ఈ థాట్ దేవర్ యూజ్లెస్, అవన్నీ ఉపయోగం లేనివి బుక్స్ అవన్నీ కూడా అని తన యొక్క అభిప్రాయం అనమాట. అండ్ నెక్స్ట్, వొకాబులరీ బేస్డ్ సినానిమ్స్, యాంటోనిమ్స్ వీటి మీద ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు సినానిమ్ ఆఫ్ స్కార్న్ఫుల్. ఇక్కడ మనకి స్కార్న్ఫుల్ అనే దానికి సినానిమ్ అంటే, స్కార్న్ఫుల్ అంటే మాకింగ్ అని, సినానిమ్ అంటే ఏంటి, అర్థం సేమ్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ అనమాట. స్కార్న్ఫుల్ కి మాకింగ్ అని అర్థం ఇక్కడ మనం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, సినోనిమ్ ఆఫ్ క్రింక్లీ. అయితే క్రింక్లీ అనే వర్డ్కి సినోనిమ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. అండ్ రింకిల్డ్ అనమాట. క్రింక్లీ అంటే రింకిల్డ్. రింకిల్డ్ అంటే తెలుసు కదా, మన ఫోల్డింగ్స్ రావడాన్ని రింకిల్డ్ అంటాం. అంటే స్కిన్ మీద ఫోల్డింగ్స్ వస్తాయి కదా, అలాంటి వాటిని రింకిల్డ్ అంటాం. అండ్ నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ రెగ్యులర్. రెగ్యులర్కి లెసన్లో యూజ్ చేసినటువంటి విధంగా మనం చెప్పాలంట. సో దానికి ఆపోజిట్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ అంటే ఇక్కడ ఇర్రెగ్యులర్, వీగా కూడా ఇర్రెగ్యులరే అవుతుంది. నెక్స్ట్, సినోనిమ్ ఆఫ్ లాఫ్టిలీ. సినోనిమ్ లాఫ్టిలీ అనేటువంటి వర్డ్కి సినోనిమ్ ఏంటంటే ప్రౌడ్లీ అని రాయాలి. లాఫ్టిలీ అంటే చాలా గర్వంగా, ప్రౌడ్గా అని అర్థంతో వస్తుంది. సో ప్రౌడ్లీ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ డిస్ప్యూట్. డిస్ప్యూట్ అనేటటువంటి పదానికి యాంటోనిమ్ అని అడుగుతా ఉన్నాడు. డిస్ప్యూట్కి యాక్సెప్ట్ అని వస్తుంది. డిస్ప్యూట్ అంటే ఏంటి అంటే వ్యతిరేకంగా మాట్లాడడం, గొడవ పడడమే కదా వ్యతిరేకంగా మాట్లాడటం అంటే. డిస్ప్యూట్ అంటే విభేదించడం, సింపుల్గా చెప్పాలంటే. మరి దానికి ఆపోజిట్ ఏంటి, యాక్సెప్ట్ చేయడం. సో యాక్సెప్ట్ ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈ లెసన్లో కవర్ అయినవి చూస్తే, ఏ సిస్టమ్ ఇన్ విచ్ టీచింగ్ ఈజ్ డన్ త్రూ మెషిన్స్. ఓకే, ఇప్పుడు ఒక సిస్టమ్ ఉందనుకోండి, దాని ద్వారా మనం టీచింగ్ జరుగుతూ ఉందనుకోండి, ఆ మిషన్ని ఏమని అంటాం ఈ లెసన్ ప్రకారం చూస్తే అని అంటా ఉన్నాడు. సో ఇక్కడ ఆటోమేటెడ్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఆటోమేటెడ్ ఎడ్యుకేషన్ అంటాం ఇక్కడ మనకు టీచింగ్ జరగడాన్ని. మనకి టెక్స్ట్ బుక్ సమరీలో కూడా వచ్చింది ఆటోమేటెడ్ ఎడ్యుకేషన్ అని. ఓకే, అండ్ నెక్స్ట్, ఎ బుక్ దట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ వాల్యుబుల్. ఎ బుక్ దట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ వాల్యుబుల్, చాలా పాతదైనటువంటిది అండ్ చాలా వాల్యుబుల్ అనేది మ్యాన్స్క్రిప్ట్ అంటారు. మ్యాన్స్క్రిప్ట్ అంటే రాయబడినటువంటిది బుక్ అనమాట. ఓకేనా, అండ్ అంటే చేతితో రాసిన దాన్ని మ్యాన్స్క్రిప్ట్ అంటే, ప్రింటెడ్ కాకుండా చేతితో రాసిందని మ్యాన్స్క్రిప్ట్ అంటారు. అండ్ నెక్స్ట్, ఎ పర్సన్ హూ రిపేర్స్ మెషిన్స్. మెషిన్స్ని రిపేర్ చేసే పర్సన్ని ఏమని పిలుస్తాం, మెకానిక్ అంటాం. ఇప్పుడే మాట్లాడుకున్నాం, మెకానిక్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్. ఈ లెసన్లో కవర్ అయినటువంటి ఫ్రేజెస్ మీద, ఫ్రేజల్ వర్బ్స్ మీద మీనింగ్ చూద్దాం. ఇక్కడ మీనింగ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్ టేకప్. ఈ టేకప్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మనకి ఫ్రేజల్ వర్బ్ ఫర్ టేకప్ అంటే రిమూవ్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్ న్యూ అండ్ ఫినిష్ సంథింగ్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్ న్యూ అనేది అర్థమవుతుంది అనమాట. టేకప్ అంటే స్వీకరించడం, అంటే స్టార్ట్, బిగిన్ చేయి, మొదలుపెట్టు అని టేకప్ అంటే.
అండ్ అదేవిధంగా టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అంటే దానికి ఆపోజిట్ వస్తుంది అనమాట. అప్పుడు టర్న్ ఆఫ్ అంటే ఏంటి? స్టాప్ అని అర్థం. స్టాప్ అని అర్థం. దేన్నైనా టర్న్ ఆఫ్ మెషిన్ అనొచ్చు, అంటే టర్న్ ఆఫ్ లైట్స్ అనొచ్చు, ఏదైనా స్టాప్ అని అర్థం వస్తుంది. దానికి ఆపోజిట్ గా టేకప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లుక్ ఇన్ టు అంటే ఏంటి? చాలా ఫేమస్ అనమాట ఫ్రేజల్ వర్బ్ ఇది. లుక్ ఇన్ టు అనేది ఇన్వెస్టిగేట్ అనే అర్థంతో వాడతాం. లుక్ ఇన్ టు ద మ్యాటర్ అంటారు, లుక్ ఇన్ టు దట్ ఇష్యూ అంటారు. దాన్ని చాలా జాగ్రత్తగా తీక్షణగా పరిశీలించండి అని అర్థం అక్కడ. అండ్ నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద, ఈ లెసన్ లో ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద క్వశ్చన్స్ అడిగితే మీకు ద పేజెస్ వర్ ఎల్లో అండ్ క్రంక్లీ అనేటటువంటి ఈ యొక్క ఫ్రేజ్ ఉంది అక్కడ. ఇందులో దేనికి ఎగ్జాంపుల్? ఇది ఏ యొక్క ఫిగర్ ఆఫ్ స్పీచ్ కి ఎగ్జాంపుల్ అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ ద పేజెస్ వర్ ఎల్లో అండ్ క్రికీ అండ్ ద క్రికీ అంటే ఇక్కడ మనకి ఇమాజినరీ అవుతుందండి. ఇక్కడ ఇమాజినరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆ బుక్ పేజెస్ వర్ ఎల్లో అంటే పేజెస్ చాలా ఎల్లోయిష్ గా ఉన్నాయి, చాలా క్రింక్లీగా ఉన్నాయి అని అన్నాను అనుకోండి. అప్పుడు అది నాకు ఎలా అర్థమవుతుంది? ఆ పేజెస్ ఎలా ఉండేవో అట్లా మనకి ఆ ఊహలోకి వచ్చేస్తుంది కదా. ఆ ఎల్లో అంటే ఎల్లో కలర్ వచ్చేస్తుంది, క్రింక్లీగా అంటే క్రింక్లీగా అక్కడ ఉన్నటువంటి ఆ కండిషన్ ఆఫ్ ద పేజ్ ఏంది, ఆ కండిషన్ అనేది మన మైండ్ లోకి వచ్చేస్తుంది అనమాట. సింపుల్ గా దాన్ని మనం ఇమాజినేషన్ అంటారు. ఆ ఇమాజినేషన్ క్రియేట్ చేసేది ఇమేజరీ. సిమిలీ అంటే ఏంటి? కంపేర్ చేయడం. పర్సానిఫికేషన్ అంటే ఏంటి? లైఫ్ లెస్ థింగ్స్ ని లైఫ్ ఉన్నట్టుగా చెప్పడం. ఓకేనా? మెటాఫర్ అన్నా కూడా కంపేర్ చేయడమే, కానీ కంపారిటివ్ వర్డ్ లేకుండా మనం కంపారిజన్ చేస్తే మనం మెటాఫర్ అంటాం. కంపారిటివ్ వర్డ్స్ ని యూజ్ చేసి మనం కంపేర్ చేస్తే సిమిలీ అంటాం. ఇవన్నిటి కూడా మనం ఈ ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడాము. అన్ని పాతవే, కొత్తవేం కాదు. నెక్స్ట్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్స్ అంటిల్ హర్ మదర్ సెట్ ఫర్ కంట్రీ ఇన్స్పెక్టర్. ఓకే, ఇప్పుడు చూడండి, షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్స్ అంటిల్ హర్ మదర్ సెంట్ ఫర్ ద కంట్రీ ఇన్స్పెక్టర్. తన మదరు కంట్రీ ఇన్స్పెక్టర్ కోసం పంపేంత వరకు, న్యూస్ పంపేంత వరకు కూడా, అంటే కాల్ చేసేంత వరకు కూడా అని ఇంకా చాలా వర్స్ ఇంకా బ్యాడ్ గా తయారవుతుంది. ఈ రిపిటేషన్ ఆఫ్ వర్స్ అనేది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇలా ఒక వర్డ్ అనేది రిపీట్ అవుతూ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం ఫిగర్ ఆఫ్ స్పీచ్ లో అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడే ఉంది మీకు రిపిటేషన్ అన్నాడు. రిపిటేషన్ అంటే రిపిటేషనే. రిపిటేషన్ అంటే రిపిటేషన్, ఇంకేం లేదు. ఏదైనా ఒకటి రిపీట్ అవుతుందంటే దాన్ని అక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏముందంటే రిపిటేషనే ఉంది. దాని పేరు కూడా రిపిటేషనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ 22 ఏ రియల్ బుక్. రియల్ బుక్ అన్న తర్వాత ఏముంది? ఎక్స్క్లమేటరీ ఉంది చూడండి. ఏ రియల్ బుక్, అక్కడ మార్క్ ఏముంది? ఎక్స్క్లమేటరీ ఉంది. అంటే ఏంటది? ఎక్స్క్లమేషన్. అంటే రియల్ బుక్ అంత సర్ప్రైజింగ్ అడుగుతాం కదా, దాన్ని అక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ అంటాం. అంటే ఎక్స్క్లమేషన్ అని ప్రొనౌన్స్ చేయాలని. రైట్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ గ్రామర్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, వీటి మీద కూడా మనకు అక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. సో వాటి మీద క్వశ్చన్స్ చూస్తే చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ దిస్ అంటా ఉన్నాడు. కరెక్ట్ ప్రిపోజిషన్ చూస్తే ద బుక్ వాస్ అ వెరీ ఓల్డ్ కైండ్. ఇందులో ఆఫ్, ఇన్, ఫర్, విత్, ఇందులో మీకు సూటబుల్ గా ఉన్నటువంటి ద బుక్ వాజ్ ఆఫ్ అని రాయాలండి ఇక్కడ. ఆఫ్ ఎ వెరీ ఓల్డ్ కైండ్. ఆ బుక్ అనేది చాలా పాతదైనటువంటి పుస్తకం అంటా ఉన్నాడు. ఓకేనా? అంటే చాలా పాతగా ఉన్నటువంటిది ద బుక్ ఆఫ్ అని. అంటే బిలాంగింగ్, ఆ చెందినది అని చెప్పడానికి ఏం వాడతాం మనం? ఆఫ్ వాడతాం, కాబట్టి ఇక్కడ ఆఫ్ రాయాలి. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అంటా ఉన్నాడు. ఇట్ వాస్ ఓల్డ్ ఎల్లో బుక్. ఇప్పుడు ఓల్డ్ ఎల్లో బుక్, ఓల్డ్ అంటే అక్కడ ఏముంది? ఓ ఓ అనేది వస్తుంది కదా సౌండ్. ఓ అనేది ఏంటి ఇక్కడ? ఓ ఇలా ఉంది. ఓ అంటే ఏంటి? ఇది ఓవెల్ సౌండ్ కదా, అంటే యాన్ రావాలి. ఇట్ వాస్ యాన్ ఓల్డ్ ఎల్లో బుక్. సో యాన్ ఈస్ ద సూటబుల్ వన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద టెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో టెన్స్ ని ఐడెంటిఫై చేయమంటాం. మాగి వాజ్ థింకింగ్, వాజ్ ప్లస్ V4 ఉంది. వాజ్ ప్లస్ V4 ఉంది అంటే అది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఆన్సర్ దానికి. అండ్ నెక్స్ట్ కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే కరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ చేశారు అనేది క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఇందులో టామీ సెడ్ ఇట్స్ ఎ బుక్ అన్నాడు. ఇట్స్ ఎ బుక్. టామీ సెడ్,
టామీ సెడ్, టామీ సెడ్. సో ఇక్కడ టామీ సెడ్ దట్ రావాలి కదా ఇండైరెక్ట్ స్పీచ్ లో. మీకు ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలియకపోతే ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది వీడియోస్ ఉన్నాయి మనకి, ఆ వీడియోస్ ని వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ కాస్త ఏమైంది, ఇట్ వాజ్ అయింది అండ్ బుక్. సో బి ఈజ్ ద కరెక్ట్ వన్. టామీ సెడ్ దట్ ఇట్ వాజ్ ఎ బుక్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ లో. నెక్స్ట్ ఇడియమ్స్ రిలేటెడ్ టు లెర్నింగ్. అంటే ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ మీద, ఈ లెసన్ మీద ఇడియమాటిక్ గా ఏమన్నా ఉంటే అది చూడాలి ఇప్పుడు. సో ఇక్కడ టు హిట్ ద బుక్స్ అనేది ఏంటి, ఇక్కడ టు స్టార్ట్ స్టడీయింగ్ సీరియస్లీ. ఇది టు హిట్ ద బుక్స్ అంటే హిట్ గా కొట్టడం కాదు, డైరెక్ట్ గా హిట్ అంటే కొట్టడం కాదు. ఇక్కడ టు హిట్ ద బుక్స్ అంటే సీరియస్ గా చదవాలి అని అర్థంతో వాడతాం అనమాట. సో బి ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఫర్ థాట్ అనేది ఇడియమాటిక్ మీనింగ్స్ ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ గా అర్థం కావాలి. అవి మనకి డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలంటే అది ఇడియమాటిక్ గానే ఆలోచించాలి. సో జాతీయాలు అంటారు ఇడియమ్స్ అంటే, అవి డైరెక్ట్ మీనింగ్స్ ఉండవు ఎప్పుడు కూడా, అవి మనం చదివి నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఫుడ్ ఫర్ థాట్స్ అంటే ఏ విధంగా వాడతారు అంటే సంథింగ్ దట్ కాజెస్ సీరియస్ థింకింగ్. ఓకే, ఫుడ్ ఫర్ థాట్ అంటే ఏదో ఆలోచనకి అవకాశం కల్పించడం, అంటే ఊతం ఇవ్వడం అనమాట, అది ఆ అర్థంతో అంటాం. రైట్. నెక్స్ట్ కాంటెక్స్చువల్ వొకాబులరీ ఫ్రమ్ లెసన్. అంటే లెసన్ బేస్ చేసుకుని కాంటెక్స్చువల్ వాడినటువంటి మీనింగ్స్ వొకాబులరీ ఇక్కడ. అండ్ ఫస్ట్ చూస్తే మీనింగ్ ఆఫ్ సెంచురీస్. ఇక్కడ సెంచురీస్ అనేది ఏ మీనింగ్ తో వాడాడు అక్కడ అని అంటా ఉన్నాడు. సెంచురీస్ అనేది ఇక్కడ మనకి 100 years అన్న అర్థంతో వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం 100 years అనేది. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ మెకానికల్. ఇక్కడ మెకానికల్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. మెకానికల్ అంటే మీకు మెషిన్ బేస్డ్ అనమాట, మెషిన్ బేస్డ్ ని మెకానికల్ అంటారు. నెక్స్ట్ ద వర్డ్ డిసప్పాయింటెడ్ అనే దానికి మీనింగ్ అడుగుతా ఉన్నాడు. డిసప్పాయింటెడ్ అంటే లెట్ డౌన్ ఆర్ అన్హ్యాపీ. డిసప్పాయింటెడ్ అన్హ్యాపీనెస్ కదా. ఓకే, రైట్. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ థింకింగ్ కొంచెం లెవెల్ పెంచితే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్స్ ఫ్యాషనేటెడ్ మార్గీ ద మోస్ట్. ఓకే, ఏది చాలా ఫ్యాషనేట్ చేసింది మార్గీని ఓల్డ్ స్కూల్కి సంబంధించి, చాలా ఎక్కువగా ఫ్యాషనేట్ అంటే అట్రాక్ట్ చేసింది అని అనుకోవచ్చు. చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేసింది అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, హ్యూమన్ టీచర్స్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ లో. ఓకేనా. నెక్స్ట్ ద స్టోరీ ఇంప్లైస్ దాట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మే ల్యాక్. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి అసలు ఇది ఉండకపోతుంది, అంటే ఉండకపోవడం అంటే ల్యాకింగ్ అన్నమాట, షార్టేజ్ వస్తుంది దీంట్లో. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ లో ఏం తగ్గుతుంది, అందులో హ్యూమన్ కనెక్షన్ తగ్గుతుంది, హ్యూమన్ రిలేషన్షిప్స్ తగ్గుతాయి. అంటే మెషిన్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ అన్ని కామన్, కానీ హ్యూమన్ కనెక్టివిటీ అనేది తగ్గిపోద్ది. అండ్ నెక్స్ట్ వై డిడ్ మార్గీ ఇమాజిన్ ఓల్డ్ స్కూల్స్ యాజ్ ఫన్. చాలా ఫన్నీగా ఓల్డ్ స్కూల్స్ ఉండేవి అని తను ఎలా ఇమాజిన్ చేసుకోగలిగింది, తనకి ఎలా తెలుసు, వాటి గురించి తెలియకుండా తన ఊహించుకోగలిగింది అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే చిల్డ్రన్ స్టడీ టుగెదర్ అన్నాడు కదా, అందులో టామీ చెప్పాడు కదా, మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి కలిసి చదువుకునే వాళ్ళు అంటారు. సో టుగెదర్ ఉన్నారంటే ఫన్ జనరేట్ అవుతుంది కాబట్టి అలా ఊహించుకోగలిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఐడెంటిఫై ది ఎర్రర్ అంటా ఉన్నాడు. ఈ సెంటెన్స్ లో ఐడెంటిఫై చేయాలి. ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటంటే మార్గీ డోంట్ లైక్. ఇక్కడ డోంట్ అన్నాడు చూసారా, మార్గీ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ అది. ఓకే, ఇప్పుడు సింగులర్ అని ఏం రావాలి, డోంట్ రాదు, డజంట్ రావాలి. ఓకేనా, డజంట్ రావాలి. మరి ఇక్కడ ఏముంది, మిస్టేక్ ఏంటి, డోంట్ అనేది మిస్టేక్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎర్రర్. ఇందులో ఇప్పుడు టామీ హ్యావ్ ఫౌండ్ ఎ బుక్ ఎస్టర్డే. ఇప్పుడు హ్యావ్ అన్నాడు చూసారా, టామీ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులరే మ్యాగీ లాగా. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కి ఏం రావాలి, హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఉన్నప్పుడు హ్యాజ్ రావాలన్నమాట ప్రజెంట్ పర్ఫెక్ట్ లో. సో హ్యావ్ ఈస్ ద రాంగ్ వన్ అండ్ రైట్ వన్ మస్ట్ బి హ్యాస్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో ఉన్నటువంటి కరెక్ట్ గా స్పెల్ చేసినటువంటి వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయమంటా ఉన్నాడు. మెకానికల్ ఈ కాదు. అండ్ నెక్స్ట్ డబుల్ ఎన్ ఉంది కాదు, మెకానికల్ ఇది కరెక్ట్ గా ఉంది. ఓకేనా, MECHANICAL మెకానికల్. ఓకే, ఇది కరెక్ట్. అండ్ నెక్స్ట్
కరెక్ట్ స్పెల్లింగ్. ఇంకొక వర్డ్ అడిగాడు, కరెక్ట్ స్పెల్లింగ్. మనకి ఇది టెక్స్ట్ బుక్ లో వచ్చింది కదా, క్రింక్లీ, చూసాం కదా, క్రింక్లీ. ఓకే, ఫస్ట్ వన్ కరెక్ట్, స్పెల్లింగ్ కరెక్ట్, అది క్రింక్లీ అని రావాలి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్. మన ఫంక్షనల్ గ్రామర్ కనుక చూస్తే అంటే యూసేజ్ లో చూస్తే మాగీ బిగాన్ ద ఓల్డ్ స్కూల్స్. మ్యాగీ ఏం చేసింది, ఓల్డ్ స్కూల్ గురించి తెలుసుకోగానే ఏం చేసింది, బిగాన్ ఇమాజినింగ్. ఇక్కడ ఇన్ఫార్మ్ జెరండ్ రావాలి, పార్టిసిపుల్ రావాలి, సారీ జెరండ్ కాదు, పార్టిసిపుల్ రావాలి. బిగాన్ ఇమాజినింగ్ ద ఓల్డ్ స్కూల్ అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఒకవేళ మాగీ బిగాన్ టు అని అనుకున్నా, అప్పుడు ఇమాజిన్ రావచ్చు, ఫస్ట్ రావచ్చు. కానీ ఇక్కడ బిగాన్ అనేది ప్రిపోజిషన్ లేదు కాబట్టి మనం పార్టిసిపుల్ ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ షీ వాస్ థింకింగ్ ద ఫన్ దే హ్యాడ్. ఓకే, షీ వాస్ థింకింగ్, వాట్ షీ వాస్ థింకింగ్ అబౌట్, దేని గురించి అని చెప్పడానికి అబౌట్ అన్నది. షీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్, వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు అనేటటువంటి దాన్ని ఊహించుకుంటా ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిక్స్డ్గా చూస్తే అన్ని కలిపేసి హూ అడ్జస్టెడ్ మాగీస్ స్లాట్. ఇప్పుడు మాగీస్ స్లాట్ ని ఎవరు అడ్జస్ట్ చేశారు అని అడుగుతా ఉన్నాడు. సో కంట్రీ ఇన్స్పెక్టర్ కదా మాగీ అంటే, స్లాట్ ని అడ్జస్ట్ చేయడం అంటే కంప్యూటర్ టీచర్ ఉంటుంది కదా, కంప్యూటర్ టీచర్ లో మనకి ఆ యొక్క రిపేర్ వచ్చినప్పుడు ఈ కంట్రీ ఇన్స్పెక్టర్ వస్తాడు కదా, కంట్రీ ఇన్స్పెక్టర్ ఆ రిపేర్ వస్తుంది కాబట్టి దాన్ని స్లాట్ మార్చాడు, అంటే టైమింగ్ ని మార్చాడు. ఓకే, సో దాన్ని మన కంట్రీ ఇన్స్పెక్టర్ చేశాడు అనమాట అది. నెక్స్ట్ వై వర్ ప్రింటెడ్ బుక్స్ అన్యూజువల్ ఫర్ టామీ. మరి టామీకి ఆ ప్రింటెడ్ బుక్స్ అనే అన్యూజువల్ ఎందుకని అనిపించినాయి అనేది మనం చూసాం. సో ఎందుకనంటే దే డిడ్ నాట్ షో మూవింగ్ టెక్స్ట్, అందుకని టామీకి ఇష్టం ఉండేది కాదు. అయితే కంప్యూటర్ అనుకోండి, అన్ని కూడా యానిమేషన్స్ ఉంటాయి కదా, యానిమేషన్ ఉంటుంది, అన్నీ కూడా మనకి మూవింగ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. కానీ బుక్లు ఏంటంటే అలా అలా ప్రింటెడ్గా ఉంటాయి కాబట్టి అంత అట్రాక్టివ్గా అనిపించలేదంట తనకి, అందుకని తను డిస్లైక్ చేశాడు. ఓకే, నెక్స్ట్ వై డిడ్ మాగీ ఫీల్ సాడ్ ఎట్ ద ఎండ్. అయితే ఎండింగ్లో మాగీ సాడ్గా ఎందుకు ఫీల్ అయిందంటే, షీ హ్యాడ్ టు రిటర్న్ టు హర్ మెకానికల్ టీచర్. బిగినింగ్లో తన కంప్యూటర్ రిపేర్ అవుతుంది కదా, రిపేర్ అయినప్పుడు అమ్మయ్య నాకు కొంచెం రిలాక్సేషన్ దొరికింది దీని నుంచి అని అనుకుంటుంది. కానీ వాళ్ళ మదర్ వెంటనే కంట్రీ ఇన్స్పెక్టర్ని పిలిపించి దాన్ని రిపేర్ చేసేస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళా తను మెకానికల్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి, అందుకని సాడ్గా ఉందన్నమాట ఎండింగ్లో. నెక్స్ట్ వాట్ డస్ ద టైటిల్ ద ఫన్ దే హ్యాడ్ రిఫర్ టు. ద ఫన్ దే హ్యాడ్ అనేటటువంటి టైటిల్ దేన్ని రిఫర్ చేస్తుంది, దేని గురించి చెప్తుందంటే, ఫన్ ద చిల్డ్రన్ హ్యాడ్ ఇన్ ఓల్డ్ స్కూల్స్, అది ఆ ఫన్ గురించి చెప్తుంది. ద ఫన్ దే అంటే ఎవరు, ఓల్డ్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి ఫన్ అనమాట. సో ఇది టైటిల్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ద స్టోరీ వార్న్స్ అగెయిన్స్ట్ ఓవర్ డిపెండెన్స్. ఈ స్టోరీ అనేది ఓవర్ డిపెండెన్స్ ని వార్న్ చేస్తుంది, దానికి వ్యతిరేకంగా. ఆన్ దేని మీద ఓవర్ డిపెండెన్స్ ఉండకూడదు, టెక్నాలజీ మీద ఓవర్ డిపెండెన్స్ ఉండకూడదు. బుక్స్ మీద ఉండొచ్చు, టీచర్స్ మీద, క్లాస్ రూమ్ మీద ఉండొచ్చు, కానీ టెక్నాలజీ మీద ఓవర్ డిపెండెన్స్ ఉండకూడదు అని ఈ లెసన్ చాలా బాగా ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పింది అనమాట. సో ఇది ఇసాక్ ఎజ్మో గారు రాసినటువంటి ద ఫన్ దే హ్యాడ్ అనేటటువంటి స్టోరీ. ఇది 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్. అండ్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ లెట్స్ మీట్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ, సీ యూ సూన్.